నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. గ్యాస్ కష్టాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం మంత్రులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ సరఫరాపై మంత్రులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితిపై మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రికి వివరాలు కూడా అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని మంత్రులను ఆదేశించారు. అదేవిధంగా హోటళ్లు సహా సంబంధిత భాగస్వామ్య వర్గాలతో చర్చలు జరిపి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. దీనికి తోడు కేంద్రం కూడా ఎప్పటికప్పుడు గ్యాస్ సమస్యను నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపట్టింది. మార్చి 5 నుంచి కమర్షియల్ గ్యాస్ పై నియంత్రణ అమలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆహార తయారీ కేంద్రాల్లోని తినుబండారాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గృహ ఉపయోగాలకు సంబంధించిన గ్యాస్ కొరత లేకపోయినా కమర్షియల్ గ్యాస్ నియంత్రణ ప్రభావంతో జనాల్లో ఆందోళన నెలకొంది. తాజాగా గ్యాస్ సంబంధిత కష్టాలను అధిగమించేందుకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కార్యాచరణకు దిగుతోంది. ఇలాంటి మరిన్ని కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తుండండి ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.